స్టూడెంట్స్, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ప్రీవియస్ వీడియోలో మనము ఫ్యాక్టర్ మెథడ్ చెప్పాము. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సొల్యూషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసేది. ఇప్పుడు కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. ఇది 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఉండేటువంటి మెథడ్ పేరు కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. చూడండి, దీన్ని ఏ విధంగా మనం చేస్తాం. దీని నుంచే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఒక ఫార్ములా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లెట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ let it be ax square plus bx plus c is equal to 0. దీంట్లో కాన్స్టెంట్ వచ్చేసి రైట్ సైడ్ తీసుకెళ్ళండి. కాన్స్టెంట్ ax square plus bx is equal to ఈ ప్లస్ సి అటుపోతే మైనస్ సి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ఈ ఏను దీన్ని కూడా టోటల్గా డివైడ్ చేద్దాం. డివైడింగ్ by a on both sides. చూడండి, ఎక్స్ స్క్వేర్కు ముందు ఏ టర్మ్ ఉంటే దాంతో మనము టోటల్గా డివైడ్ చేస్తున్నాం. ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ డివైడ్ చేస్తాం బి బై ఏ ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ సి బై ఈ. నెక్స్ట్ మనకు ఉండేటువంటి ఐడెంటిటీస్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములాలో మీరు గమనించినట్లయితే దాని నుంచి మనము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఐడెంటిటీ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ రాస్తాం చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఐడెంటిటీ. ఈ ఎక్స్ప్రెషన్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఈ ఎక్స్ప్రెషన్లో కనుక ఈ 3 టర్మ్స్ రాయగలిగితే దాన్ని ఈ విధంగా మార్చవచ్చు. జాగ్రత్తగా గమనించండి ఇక్కడ. సో స్క్వేర్ పార్ట్ ఉంది ఆల్రెడీ, ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ మీన్స్ ఇక్కడ ఎక్స్ ఇంటూ నెక్స్ట్ బి ఏమొస్తుంది చూడండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ బి బై ఏ, బి బై ఇక్కడ 2 మల్టిప్లై చేశాను కాబట్టి అదే 2 చేత డివైడ్ చేయాలి 2e. ఓకేనా? సో వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ. సో ఇక్కడ 2 పెట్టాము. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయితే we will remain, we have b by a into x. So now ఫార్ములా ఐడెంటిటీ ప్రకారం మీరు గమనిస్తే ఏ స్క్వేర్ ప్లస్ 2ab, నెక్స్ట్ వచ్చేసి బి స్క్వేర్ అంటే b బై 2a హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మనం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాం అంటే అది రెండు వైపులా యాడ్ చేద్దాం వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ. మైనస్ సి బై ఏ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్. ఇది మళ్ళీ ఒకసారి ఈ స్టెప్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎలా రాసామంటే ఐడెంటిటీని ఫాలో అవ్వాలి. సో ఏ స్క్వేర్ ప్లస్ 2 అండ్ ఏ అండ్ బి. బిలో ఇక్కడ ఉండేటువంటి టర్మ్ రాస్తూ ఇక్కడ 2 మల్టిప్లై చేసాం కాబట్టి 2 చేత డివైడ్ చేస్తాం. సో బి బై 2a, ఇది కంప్లీట్ సెకండ్ టర్మ్, బి అనేటువంటి సెకండ్ టర్మ్. ఈ సెకండ్ టర్మ్కు నెక్స్ట్ స్క్వేర్ వేయాలి, ఇది రెండు వైపులా వేయాలి. నౌ దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్, చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈ ఫామ్లో ఉంటే మనం ఏం రాస్తాం, దాని బదులు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో హియర్ మీరు గమనిస్తే ఏ అంటే ఎక్స్ ప్లస్ బి అంటే బి బై 2a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ ప్లస్ దీన్ని డివైడ్ స్క్వేర్ చేద్దాం. బి స్క్వేర్ బై 2a హోల్ స్క్వేర్ మీన్స్ 4a స్క్వేర్. ఓకే, జస్ట్ సింప్లిఫై చేసి నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ హియర్ మనం ఇక్కడ గమనించినట్లయితే టోటల్గా ఎల్సిఎం కట్టేద్దాం. ఎల్సిఎం అంటే ఇక్కడ బిగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 4a స్క్వేర్. ఇక్కడ ఏ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది చూడండి, మైనస్ 4a
ఇంటూ సి, ఇక్కడ మైనస్ 4ac ఉంటుంది, ప్లస్ ఇది సేమ్ ఫ్యాక్టర్ కాబట్టి బి స్క్వేర్ ఉంటుంది. దీన్ని ఫస్ట్ ఇది రాస్తాను, బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్. సో ఇటుపక్క మీరు గమనించినట్లయితే సో ఇక్కడ స్క్వేర్ తీసేస్తే అటుపక్క ఏం వస్తుందో చూడండి. సో దేర్ఫోర్ ఇక్కడ చూడండి x ప్లస్ బి బై 2a, x ప్లస్ బి బై 2a ఈజ్ ఈక్వల్ టు, ఈ 2 అటు వెళ్తే స్క్వేర్ రూట్ రాస్తున్నాను, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్. ఓకే, సో ఇక్కడ కూడా x ప్లస్ బి బై 2a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ స్ప్లిట్ చేస్తాను న్యూమరేటర్కు డినామినేటర్కు, రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 4కు 2 అవుతుంది, ఏ స్క్వేర్ అంటే ఏ. నెక్స్ట్ ఈ b బై 2a అని కూడా రైట్ సైడ్ తీసుకెళ్తాను, x ఈజ్ ఈక్వల్ టు ఇది అటు వెళ్తే మైనస్ b బై 2a ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. డినామినేటర్లో రెండు టర్మ్స్లో డినామినేటర్ సేమ్ కాబట్టి ఒకటే రాస్తాను, therefore x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2e. ఇది x యొక్క వాల్యూ. కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ నుంచి మనం x యొక్క వాల్యూను ఈ విధంగా రాస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2e. సో హియర్ ప్లస్ ఇక్కడ గమనిస్తే ప్లస్తో ఒక వాల్యూ మైనస్తో ఒక వాల్యూ రాయొచ్చు. నా మనకు ఎందుకు రెండు వాల్యూస్ వస్తున్నాయంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 ఇట్ హ్యాస్ 2 రూట్స్. ఎందుకంటే దీనికి డిగ్రీ 2 కాబట్టి ఎప్పుడు కూడా 2 రూట్స్ ఉంటాయి. ఆ రెండు రూట్స్లో ఒకటి ప్లస్ ద్వారా ఒకటి మైనస్ ద్వారా. సో లెట్ ఇట్ బి, లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా తీసుకుందాం, మైనస్ బి ప్లస్ root of b square minus 4ac by 2a and beta is equal to minus b minus root of b square minus 4ac by. ఇది చాలా ఇంపార్టెంట్. లేదా కొన్ని టెక్స్ట్ బుక్స్లో x1 x2 అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ ఫార్ములా మనం ఫ్యాక్టర్ మెథడ్ ద్వారా కూడా చేసాం, అదేవిధంగా డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి కూడా మనము ఇక్కడ ఈ ఫార్ములా ద్వారా కూడా ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు. కాబట్టి మీరు గమనించండి. సో కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ ప్రకారము ఈ విధంగా మనము చెక్ చేస్తాం. ఓకే, దీని నుంచి అదేవిధంగా నంబర్స్తో కూడుకున్నటువంటి ఒక ఎగ్జాంపుల్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఒకటి చేస్తాను. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ an equation 5x square minus 6x minus 2 equal to 0. 5x square minus 6x minus 2 equal to 0 by completing square method. By completing square method. ఇప్పుడు మనం చేసినటువంటి జనరల్ ఫార్ములు చేస్తాం. చూడండి, లైక్ ఇచ్చిన క్వశ్చన్ ఇది 5x square minus 6x minus 2 equal to 0. సో కాన్స్టెంట్ రైట్ సైడ్ రాయండి, 5x square minus 6x is equal to 2. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకు 5తో డివైడ్ చేద్దాం. x square minus 6 by 5 into x is equal to 2 by 5. నెక్స్ట్ దీన్ని ఐడెంటిటీలో కన్వర్ట్ చేద్దాం. a square అంటే x square minus 2 into 6 by 2 into 5. ఇక్కడ a అంటే ఎక్కడ రాస్తాను, x 2ab, ఇది మొత్తం b ఎంత వస్తుందో ఒకసారి మీరు గమనించండి. 2 1 2 3 అంటే b వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 3/5, అంటే ఆ వాల్యూ రాద్దాం. 3/5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2/5 ప్లస్ 3/5 హోల్ స్క్వేర్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మీరు, 2ab మీన్స్ 6/5తో పాటు ఒక 2 కూడా వేయాలి. ఎందుకంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 చేత డివైడ్ చేయాలి.
సో 2 చేత క్యాన్సిల్ చేస్తే 2 3s టోటల్గా 3/5 అనేది b వాల్యూ అవుతుంది. సో a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో దేర్ ఫోర్ ఇక్కడ మనము a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ గమనించండి x మైనస్ 3/5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2/5 ప్లస్ 9/25. ఇంతకుముందు మనం జనరల్గా చేసేటప్పుడు అక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి a మైనస్ బి హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మీరు దీన్ని కూడా 5 అనుకుంటే 10 ప్లస్ 9/25 ఇస్ ఈక్వల్ టు 19/25. దీన్ని 2 అటు తీసుకెళ్తాను. x మైనస్ 3/5 ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 19/25 అంటే సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ 19/25 అంటే ఎంతమ్మా? ఈసారి 3/5 రైట్ సైడ్ తీసుకెళ్తాను చూడండి. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3/5 ఇక్కడ మైనస్ ఉంది కదా, అటు తీసుకెళ్తే ప్లస్ 3/5. ఇక్కడ ఏముంది చూడండి, ప్లస్ ఆర్ మైనస్ రూట్ 19/5. సో దిస్ ఈక్వల్ టు డినామినేటర్లో సేమ్ కాబట్టి 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 19/5. సో మనకు ఉన్నటువంటి దేర్ ఫోర్ రూట్స్ 2 రూట్స్ వస్తాయి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ రూట్ 19/5 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ రూట్ 19/5. ఇది కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ ద్వారా రెండు చేస్తాం. ఓకే, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిలో కూడా కమింగ్ వీడియోస్ చేద్దాం.